హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ విలేజ్ బై హంటర్. త్రిబుల్ హుక్తోని ఇలా అమేజింగ్ ఫిషింగ్ అయితే జరిగింది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడరు, లాస్ట్ వరకు తమ్నెల్లో చూపెట్టినట్టే పెద్ద చేపను ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, అన్న పెద్ద పెద్ద చేపలు పట్టన్న అది అని. ఇక పెద్ద చేపలు పడదామని బాగా హుషారుగానైతే 2 త్రిబుల్ హుక్కులు పట్టుకొని అయితే బయటికి వెళ్ళినాం. ఇక తవుడు పిండి గోధుమ పిండి కలుపుకున్నాం. కథం ఫిషింగ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది వీడియో. ఫస్ట్ టైం త్రిబుల్ హుక్తోని ఒక 5-6 కేజెస్ బొచ్చ చేప కంట్రోల్ కావడం అంటే అమేజింగ్. చూడుర్రి, వీడియో చూడుర్రి, స్కిప్ చేయకుండా చూడుర్రి, లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు, గంట సింబల్ మాత్రం గట్టిగా కుదుర్రి. ఓకేనా ఫ్రెండ్స్? ఫిషింగ్ చేయాల్సిన స్పాట్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, ఇక్కడే చేద్దాం. మనోడు ఫిషింగ్ రాడ్ కూడా తెచ్చిండు ఫిషింగ్ చేద్దామని, కానీ దాంతో చేసే అంత టైం లేదు. ఎందుకంటే దాన్ని సపరేట్ వేసి పెట్టాలి సింగిల్ హుక్తోని. ఇక అదంతా కలవది అది అని అన్నాం. ఇక మనోడైతే సరే అని చెప్పిండు. మినిమం 2 త్రిబుల్ హుక్లు అయితే తీసుకొచ్చుకున్నాం, 2 గాలాలు, కట్టె గాలాలు. ఇక వీటితో చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అయితే నేను వేసే కాడన అయితే ఇంత పిండి వేసుకున్నా ఫ్రెండ్స్, పిండి అయితే వేసుకున్నా. ఇక మనోడైతే ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఒక 10 మినిట్స్ బ్యాక్ అక్కడ వేసినాము హుక్స్. ఆడ ఏదో ఇంట్రెస్ట్ అనిపించలే నాకు, కొంచెం ఎండ బాగా కొట్టుడు పెట్టింది. ఇక ఫోన్ కూడా వీడియో కొంచెం స్టక్ అవుడు పెట్టింది ఎండకు. అందుకే ఫ్రెండ్స్ నార్మల్గా మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. యువతల సైడ్కు కొంచెం చెట్టు నీడు ఉంది, ఇక్కడికైతే వేద్దామని వచ్చేసినాం. ఇక అక్కడికి వెళ్ళి అయితే తెచ్చినాము, ఇక్కడ వేద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఈ త్రిబుల్ హుక్కు బెండ్ ఏ విధంగా రెడీ చేయాలనేది మీకు చూపెడతా. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనం అడ్జస్టింగ్ అనేది ఈజీగా చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపెడతా ఎలానో ఆ బెండ్ తయారు చేసుకునే విధానం నెక్స్ట్ వీడియోలో మాత్రం చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మనకు బెండ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే ఫిష్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, రవ్వు చేప పడ్డది. అది అలలకు వీడియో అక్కడ తీస్తుంటే అది సరిగ్గా రావడం లేదు. వాటర్ అనేది స్ట్రెచబుల్ ఒక దగ్గర ఉంటే ఏం కాకపోవు, కానీ నార్మల్గా అటు ఇటు కాలడం, గాలికి అది జరగడం వల్ల బెండ్ అనేది కొట్టడం అనేది మీకు చూపెట్టలే ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అనేది ఎక్కడ హుక్ అయిందో ఫిష్కి. ఈ ట్రిబుల్ హుక్ ఫిషింగ్తోనైతే ఫిష్ పర్ఫెక్ట్ చిక్కుకుంటుంది, అప్పుడప్పుడు మిస్ కూడా అవుతాయి, కానీ హుక్స్ పెద్దగా ఉండాలి. నాదైతే వచ్చేసి 0.7 హుక్. ఇలాంటిది అయితే హుక్ పెద్దగా ఉంటుంది, ఫిష్ కూడా మిస్ కాదన్నట్టు. దీన్ని అయితే చికెన్లో వేసుకున్నా. ఇక చికెన్ వాటర్లో వేసిన, ఇక అది చనిపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అందుకే అని ఈ విధంగా వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అటు సైడ్ ఇద్దాం, హుక్కు పిండి పెట్టేద్దాం. నేనైతే వచ్చేసి బెండ్ అనేది గ్రీను లేకపోతే ఎల్లో ఇవి యూజ్ చేస్తా, కానీ చాలామందికి రెడ్ యూజ్ చేయాలా. ఎందుకంటే రెడ్ అనేది పర్టికులర్గా మనకు ఎలాంటి సైటు అది ఇది ఉన్న కళ్ళ ఇబ్బంది ఉన్న రెడ్ అనేది ఆటోమేటిక్గా కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది అన్నట్టు. అందుకే చాలామంది రెడ్ వాడతారు. ఇక నేను కూడా రెడ్ వాడతా, కానీ తర్వాత ఇది పెట్టుకున్నా ఫ్రెండ్స్, ఏదో మన దగ్గర ఉందని. ఇక నెక్స్ట్ మీకు అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చూపెడతా. త్రిబుల్ హుక్కు బెండు. ఇక పిండి అయితే పెట్టుకుందాం, గాలం అయితే వేద్దాం. ఈ విధంగానైతే కరెంట్ వైర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కరెంట్ వైర్ అనేది ఆ త్రిబుల్ హుక్ మీద కొంచెం చుట్టుకోవాలి. అందరూ అనుకుంటుంటారు కావచ్చు అవి వట్టి వైర్కు పిండి ఏ విధంగా ఆగుతుందని. ఆ త్రిబుల్ హుక్ పైన ఒక వైర్ బుత్తంతో చుట్టుకోవాలి కరెంట్ వైర్. ఆ కరెంట్ వైర్ చుట్టుకుంటే దానికి పిండి పట్టు ఉంటుంది. పిండి పెట్టుకున్న ఈ త్రిబుల్ హుక్ ఈ విధంగా వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మిట్కర్ ఇచ్చింది. అరే మిట్కర్ ఇచ్చింది కానీ తీరా చూసేసరికి ఏం లేదనుకున్నా, కానీ దానికి వచ్చేసి జిల్లా పడింది ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, జిల్లా పడింది. నాకైతే కనబడలేదు అసలు, అది పడ్డదా లేదా అన్నట్టు కూడా తెలియదు. జిల్లా పడ్డది. చూడండి ఫ్రెండ్స్, జిల్లా మీకు చూపెడతా. జిల్లా చేప కొన్ని వస్తూ ఉంటాయి పిండికి, దీనికి ఈ విధంగా. మనమైతే పిండి పెట్టేసుకొని ఈ విధంగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని పెట్టుకుందాం.
వేసిన అయితే వేసినాం 2 హుక్స్. మనకైతే ఒకటి 1/2 kg పడ్డది రవ్వ చేప. మళ్ళీ ఏం పడితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇది మిట్కరిచ్చుడు జరుగుతుంది. హుక్ అనేది త్రిబుల్ హుక్ కొండ ఏం లేదు ఫ్రెండ్స్. కింద మనం మీద కొండలు ఉంటాయి, పిండి మీద పెడితే చేప ఎట్లా పడుతుంది అంటారు. మీద పిండి తింటా అంటే మనం ఫాస్ట్గా కొట్టాలి. కొట్టిన వెంటనే ఫిష్ అనేది ఆ సైడ్కి జరుగులోపు కుచ్చుకుంటా ఉంటుంది. అలా ఫ్రెండ్స్ త్రిబుల్ హుక్ విషయం వచ్చేసి చాలామందికి తెలియదు దీంతో ఎట్లా పడతారా అని పర్సన్ అవుతుంటారు. ఇక మనం అయితే ఇక్కడ బెండ్ అయితే మనది మిట్కరిస్తుంది. మిట్కరిస్తుంది ఆగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక కొట్టనైతే కొడదాం. తాపుకోసారి అయితే కింద మీద చేయడం చేస్తుంది. ఒకసారి ఉడుతుంది, కాసేపు ఆగుతుంది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంటే అది, అదంటే ఇది అంటుంది. ఆ రెండు ఒక దగ్గర నేర్చుకున్నాం కాబట్టి అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బెండ్ అనేది ఏ విధంగా ఆడుతుందో. పడింది ఫ్రెండ్స్ ఫిష్ అయితే కొట్టిన ఫ్రెండ్స్. ఇది కొట్టినట్టు కొట్టింది, అందుకే ఎగ్గినట్టు ఎగ్గిన, కానీ ఫిష్ అయితే తగిలింది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా రవ్వు వచ్చేసి రవ్వు చేప. దీన్ని కూడా చిక్కం వేసేద్దాం. బయట ఉంటే చచ్చిపోతుంది కాబట్టి దీన్ని చిక్కం వేస్తే ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ కూడా. ఇక మానవుడు వచ్చేసిండు, చేపలు పడతా అంటాడు, పక్క పొంటే ఉంటాడు. గాలం ఇత్తనేమో వణుకుతాడు. ఇక మనది వేరే ఉంటుంది. ఇక పడతాడు ఫిష్ స్టిక్తో. ఒకసారి ఫిష్ పట్టిండు చూడైనా ఆపిలేడు బాగా, మనకి వీడియోలు చేయడానికైనా అన్నిటికీ అతనే. ఇక పడతా అంటాడు. ఇక ఒకసారి అయితే పట్టిండు, కానీ పెద్ద చేపనే పట్టిండు. మళ్ళీ ఇక ఈ త్రిబుల్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఆయనకి ఎప్పుడు కొట్టాలన్నది అర్థం కాదు, కానీ వీడియో మాత్రం అతనే ఇస్తుంటాడు. ఇదైతే మన హుక్ వచ్చేసి తెగిపోవడానికి వచ్చింది, ఎందుకంటే ఇది పాతది ఫ్రెండ్స్. పాతది హుక్స్ దగ్గర తెగుతా అన్నట్టు అనిపించింది. కొంచెంసేపు ఈ వైర్ అనేది సెడి అలా తెగకుండా మనం ఫిషింగ్ చేసిన అంతసేపు ఇంటికి పోయినాక అవసరమైతే మళ్ళీ తీసి కట్టుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలా. ఎప్పుడు కానీ 2 ఉండాలి ఫ్రెండ్స్, గాలాలు కట్టెగాలాలు. ఒకటి ఉన్నది అనుకో, ఇక ఒక్కదాన్ని చూసుకుంటే బోరు కొడుతుంటుంది. 2 అయితేనేమో దీన్ని 2, ఒకటి కాకపోతే ఒకటైనా కనీసం ఏదన్నా చేప వచ్చినా కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. దీన్ని అయితే సెడి చేసిన, గాలం అయితే వేసిన. ఇక ఇది అప్పటి నుంచైనా అయితే దీన్ని తీయలేదు ఫ్రెండ్స్. దీన్ని అయితే అప్పటి నుంచి తీయలేదు. ఒక్కసారి ఏమో లట్టుకొని మిట్కరిచ్చింది. నాకు పెద్దది అనుకున్నా, కానీ కాదు ఫ్రెండ్స్. అంతలోనే గ్యాప్లో ఇంకొకటి మిట్కరిచ్చింది. అది దానికి మాత్రం బొచ్చ చేప. చూడండి ఫ్రెండ్స్, బొచ్చ చేప వచ్చేసి చెప్పిన ఫ్రెండ్స్, క్రేజీ వీడియో ఇది. మనోడైతే గంత పెద్ద చేపను చూసి భయపడ్డాడు. వీడియో గుంజేటప్పుడు వీడియో తీసుడు మర్చిపోయి అటు ఇటు అయ్యిండు. ఎందుకంటే ఫిష్ అనేది తలగంగానే బయటకు వచ్చి పడ్డది, కానీ హుక్కు అనేది ఊడిపోయింది మూతి నుండి ఊడిపోవట్లా. జర భయమైంది మనోడికి, ఫిష్ పోతుంది కావచ్చు అని. అందుకే ఫ్రెండ్స్ ఫిష్ని అయితే పట్టుకోవడం ఫాస్ట్ ఉరికొచ్చిండు. దాన్ని అయితే ఏం పట్టుకున్నా, అదైతే కొట్టింది చూపెట్టలేదు ఫ్రెండ్స్, కానీ ఫిష్ అయితే పడ్డది. బొచ్చ చేప చూడండి ఫ్రెండ్స్,
అది వీడియో స్టక్ అవుతుంది ఫ్రెండ్స్, స్టక్ అవుతుంది. ఇది కూడా వీడియో రాలే ఫస్ట్, ఇక అటు ఇటు కొంచెం అయితే వీడియో స్టక్ అవ్వకుండా వచ్చింది. చాలా అంటే చాలా ఎండ కొట్టింది. ఎండకు ఫోన్ జర హీట్ అయ్యి వీడియో అనేది సరిగ్గా రాలే. ఏమనుకోకుండా ఫ్రెండ్స్, మరోసారి ఇట్లాంటి పొరపాటు చేయకుండా చూసుకుంటా. కానీ ఇప్పుడైతే ఏమనుకోకూడదు, అది జర కొట్టేటప్పుడు అనేది ఎండకు ఫోన్ హీట్ అయ్యి ప్రాబ్లం వచ్చింది అలా. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఫిషింగ్ వచ్చేసి 3 ఫిషెస్ పడినాం. ఇక 3 ఫిషెస్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఆ ఒక్క బొచ్చ చేప చాలు. కూర అండి పెట్టవచ్చు, సగం పులుసు పెట్టవచ్చు, సగం ఫ్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సగం పులుసు సగం ఫ్రై 2 చేయొచ్చు. అంత పెద్ద బొచ్చ చేప ఫ్రెండ్స్. మనల్ని కూడా కామెంట్లో అడిగినందుకు మాత్రం వచ్చినందుకైతే మనకు ఇంత పెద్ద ఫిష్ పడ్డది. ఇక భయ చూడండి, ఫిష్ పెద్దది పట్టు అన్నారుగా, పెద్దది పట్టిన మినిమం 5 kgs దాకా ఉంటుంది. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేసుకోర్రి, కామెంట్ చేయరు. ఇట్లనే మంచి మంచి కామెంట్లు చేస్తే మీ కామెంట్లకు తగ్గట్టు వీడియోలు చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక వచ్చేసి బొచ్చ చేప బయటికి తీసుకుండు. ఎంత పెద్ద బొచ్చ చేప అని చూడు ఫ్రెండ్స్, పెద్దది ఫ్రెండ్స్. దీన్ని జోకమాట మన దగ్గర అది లేదు, కానీ చూపెడతాం. మీరు గెస్ చేయండి అందాజ ఎంత ఉంటుందో. నాకు తెలిసి 5 kgs వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాని నోట్లో నా చేయి పట్టింది ఫ్రెండ్స్, మనం చేయి పట్టింది దాని నోట్లో ఆల్మోస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, మనం లేస్తలేదు అది. చూడండి ఎంత పెద్ద బొచ్చు చేయమను. మనోడు మొత్తం నోట్లో చేయబెడమని చేసిండు. భయం అయింది, అది వెనక ముందటికి గుంజుకుంటా నిన్న చేతును, అందుకే మనకు భయం అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. అమేజింగ్ ఫిషింగ్ ఫ్రెండ్స్. ఇవాళ క్రేజీ అనిపించింది నాకు ఫిషింగ్ చేస్తుంటే. ఇది ఇంత పెద్దది పడ్డాక నేను ఫస్ట్ టైం హుక్కుతోని ఇంత పెద్ద ఫిష్ను పట్టడం. డబ్బా గాలాలతో అయితే పట్టిన, అన్నీ చేసిన, గాలాలు గుచ్చాలు వాడుతోని ఫీడర్లతోని. కానీ ఫస్ట్ టైం త్రిబుల్ హుక్కుతోని ఇంత పెద్ద చేప పట్టిన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రైట్.